హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే మీకు ఎగ్ రోస్ట్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఎగ్స్ నేను పొయ్యి మీద ఉడకబెట్టుకొని మంచిగా తొక్క అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే పొయ్యి మీద అయితే నాన్ స్టిక్ పెనం అయితే పెట్టుకున్నాను. నాన్ స్టిక్ పెనం అయితే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట. కొంచెం ఆయిల్ కాగాక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగాక పసుపు, కారం, ఉప్పు అయితే నేను వేసుకున్నాను. ముందుగా పసుపు, ఉప్పు, కారం కొంచెం మనకి పచ్చివాసన రాకుండా కలుపుకుంటున్నాను. తర్వాత అయితే ఎగ్స్ మనం మధ్యలో 2గా కట్ చేసి పెట్టుకున్నాను. లక్కీస్ కిచెన్లో మీకు ఏ వీడియోస్ చేశానో అవన్నీ మీకు పెడుతున్నాను, మీరు కూడా చూడండి. నెక్స్ట్ అయితే బాగా కలుపుకున్నాక ఉప్పు కారం బాగా ఆయిల్లో కలిపేశాక నెక్స్ట్ అయితే ఆ ఎగ్స్ పక్కన పెట్టుకున్నాను కదా, అవి అయితే వేసుకుంటాను. ఎగ్స్ మరీ కలపకూడదు, కలిపితే విరిగిపోతాయి అన్నమాట. మా పిల్లలు అయితే దీన్ని అన్నంలోకి పప్పు పులుసు, రసం అట్లా చేసినప్పుడు ఎగ్ రోస్ట్ అయితే చేయమంటుంటారు, నేను చేస్తుంటాను. చపాతీలోకి కూడా ఇది బాగుంటుంది. లేకపోతే ఎప్పుడైనా సాయంకాలం పూట ఏమీ స్నాక్స్ లేకపోతే ఎగ్ ఉడకబెట్టి రోస్ట్ లాగా చేస్తాను. సాయంకాలం స్నాక్స్గా కూడా తింటుంటారు. ఇప్పుడైతే బాగా ఆయిల్లో కలిసిపోయాక ఎగ్స్ అయితే నేను వేసేసుకుంటున్నాను. వేసేసి కొంచెం బాగా కలపకుండా పెనుని మనం అటు ఇటు అనుకున్నా కూడా కొంచెం కలుస్తాయి. బాగా కొంచెం రోస్ట్ చేసుకుంటే మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంటుంది. ఆమ్లెట్ కన్నా ఇదైతే మనకి పిల్లలకైతే చాలా మంచిది. ఉడకబెడతాం కాబట్టి ఆమ్లెట్ కొంచెం తింటే అరగకుండా అట్లా గ్యాస్ ప్రాబ్లం అట్లా వస్తుంటాయి. ఇదైతే మనకి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇవి బాగా ఉడికిపోయాక నేను అన్నంలోకి సర్వ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే మీకు ఈ వీడియోస్ అని నచ్చాయని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్.